సుభాష్ చంద్రబోస్ వీరిది ధనిక కుటుంబం కావటం వల్ల 5 ఏళ్ల వయసులోనే ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇక్కడ ఎక్కువగా ఆంగ్లేయుల పిల్లలు చదువుతుంటారు. వీరు భారతీయులను చిన్న చూపు చూసేవారు. ఇక్కడ జాతి వివక్షత ఎక్కువగా ఉండేది. బ్రిటిషర్స్ ని ఒకవైపు కూర్చోబెట్టి భారతీయ పిల్లలను మరోవైపు కూర్చోబెట్టి క్లాసును బోధించేవారు. ఈ పద్ధతి బోస్కు నచ్చేది కాదు. భారతీయులను హేళన చేసిన వారికి ఎదురెళ్లి సమాధానం చెప్పేవాడు. ఇలా చిన్నతనంలోనే ఈయనకు భారతీయ విప్లవకారులంటే దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారి ఫోటోలను తన నోట్బుక్లో అంటించుకొని తాను కూడా వారిలాగే పోరాడి మరణించాలనుకున్నాడు. అంతేకాదు ఈయన ఎక్కువగా వివేకానందునికి సంబంధించిన పుస్తకాలను, సూక్తులను ఎక్కువగా చదివేవారు. దీని కారణంగా తనలో తెలియని ధైర్యము, మానసిక శక్తిని ఇచ్చేవి. బోస్ గారు ఎప్పుడూ ఇలా అంటూ ఉండేవారు, నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. మనస్సు బలంగా ఉంటే శరీరం 1000 రెట్లు పోరాడగలదని చెప్పేవారు ఆయన. ఇప్పుడు గాని వివేకానందుడు బ్రతికి ఉంటే నేను ఆయన పాదాల వద్ద స్థానాన్ని కోరుకునేవాడినని నేతాజీ ఎప్పుడు తన తోటి వారితో చెప్తూ ఉండేవారు.